నమస్తే సార్. నమస్తే రఫీ గారు, ఏంటి మీ రియాక్షన్? కూటమికి సంబంధించిన మొదటి లిస్టు చాలా భారీ లిస్టు ఇచ్చేశారు. సగం భారం దిగిపోయింది తెలుగుదేశం పార్టీకి. అదే సార్, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, మీకు అలాగే ఈ వీక్షకులందరికీ కూడా శుభసాయంత్రం సార్. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా వీళ్ళేదో పొత్తులు పెట్టుకున్నారు, సీట్లు ప్రకటించట్లేదు, ప్రకటించలేకపోతున్నారు, వీళ్ళ వల్ల కావట్లేదు అని చెప్పి మాట్లాడు. ఆ మాట్లాడిన వాళ్ళే ఈ సీట్లు ప్రకటించిన గంటలోనే 4 వైపుల నుండి కూడా వచ్చేసారు. అంబటి రాంబాబు గారు, రోజా గారు, అటు పక్కన అమర్నాథ్, ఇక ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసారు. వచ్చేసి 24 సీట్లేనా, అదా ఇదా, ఆ పాత పాటలే ఉన్నాయి కదా, వాటన్నింటి కూడా మళ్ళీ పాడారు. మేము వాళ్ళేం పెద్దగా లెక్క చేయట్లేదు. వాళ్ళు ఓటమికి అంచుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారని చెప్పి మేము పట్టించుకోం. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పోయినసారి 140 సీట్లు పోటీ చేశారు, కంఫర్టబుల్ గా పోటీ చేశారు. 2019 1 సీటు గెలిచారు, 2 సీట్లు ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. 2 చోట్ల కూడా మేము 50,000 మా పార్టీకి ఓట్లు వచ్చింది. గాజువాకలో 50,000 వచ్చింది, భీమవరంలో కూడా 53,000 ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితులన్నింటినీ కూడా బేరీ చేసుకుని ఎక్కువ సీట్లు పోటీ చేయడం కాదు, ఎక్కువ మంది శాసనసభలోకి వెళ్ళటం అనేది ఆయన సూత్రం పెట్టుకున్నాడు. 24 పోటీ చేసి 24 వెళ్ళాడు అనుకోండి, అది గ్రేటా? 140 పోటీ చేసి ఎవరు వెళ్ళకపోవడం గ్రేటా? ఆ పోటీ చేసిన నెల రోజులు ఉంటది ఆ ఇంపాక్ట్. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏముండదు ఇంపాక్ట్. కాబట్టి తక్కువ సీట్లు తీసుకున్నా ఎక్కువ మందిని శాసనసభకు తీసుకెళ్లాలనేటువంటి సూత్రంలో ఆయన బేరీ చేసుకొని, ఇప్పుడు మా పార్టీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ, మేము 24 మందిని సాటిస్ఫాక్షన్ చేయవలసి వస్తుంది. గోరెడ్ల బుచ్చయ్య చౌదరి గారు 6 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. త్యాగమాని కాదు సార్, వాళ్ళు అడిగారు, మళ్ళీ ఆయనకి ఇస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, ప్రకటించలేదు. ఇలాంటి త్యాగాలు మేము కూడా చేయవలసి వస్తుంది 24లో. కాబట్టి ఒక సైడే హరిరామ్ జోగయ్య గారు చెప్పారు, లేదా వీళ్ళు చెప్పారని కాదు, మేము కూడా సాక్రిఫైస్ చేస్తున్నాం. దేనికోసం? లక్ష్యం సాధించడం కోసం. ఇవాళ వైసీపీ 7 లిస్టులు ప్రకటించింది. ఎక్కడైనా అభ్యర్థులను చెప్పిందా? ఇన్ఛార్జీలు లేదా సమన్వయకర్తలు అంది. మేము డైరెక్ట్ గా క్యాండిడేట్స్ అని డిక్లేర్ చేస్తాం. మాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా అది. టెస్ట్ లిస్ట్ కూడా అలాగే డిక్లేర్ చేస్తాం. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014, 2019 175 ఒకేసారి డిక్లేర్ చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? కింద మీద తికమక పడతా ఉన్నాడు. ఇతను అక్కడ మార్చి, అక్కడ ఇతన్ని మార్చి, ఇతన్ని తీసి, అతన్ని తీసి ఏంటంటో చేస్తా ఉన్నాడు. కాబట్టి మాకు ఆ గందరగోళం లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఇందాక పుల్లారావు గారు మార్పు గురించి మాట్లాడారు, దానికి నేను చెప్తా. ఇవాళ ప్రజలు మార్పు కోరుకోవట్లేదండి. ఏదైతే పోలవరం ఉందో, ఏదైతే రాజధాని ఉందో, ఏదైతే రోడ్లు ఉన్నాయో, అసంపూర్తిగా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని కొనసాగించేటువంటి ఫ్రంట్కి, కూటమికి ఓటేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. వీళ్ళు పోయి వాళ్ళు రావడం కాదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉందండి, పేదవాడు పట్టడి అన్నం కోసం అలవటిస్తా ఉన్నాడు. మళ్ళీ అన్న క్యాంటీన్ రావాలి, ఎవరికైనా ఓటేయాలా? కాబట్టి ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధిని కొనసాగించేటువంటి కూటమి రావాలని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మార్పు గీర్పు కాదు. మైక్రో ఫైనాన్స్ మాత్రం వస్తాయండి. ఏమండి, క్యాంటీన్ వచ్చిందో లేదో తెలియదు కానీ మైక్రో ఫైనాన్స్ అయితే వస్తాయి. మళ్ళా ఏమండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా, మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేవాడిని బాబు. అర్థమైందా? ఇది డిబేట్. ఇది మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇంటర్వ్యూ అయితే మీరు మాట్లాడేటప్పుడు కంటిన్యూగా మాట్లాడతా. నేను పద్ధతి ప్రకారంగా డిబేట్ చేయాలంటే చేద్దాం, లేదా గందరగోళంగా తిట్టుకుందాం. రఫీ గారు ప్లీజ్ క్యారీ ఆన్. ఇప్పుడు ఇవాళ
రాష్ట్రంలో ప్రజలు చాలా బాధలు పడతా ఉన్నారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే కరెంటు బిల్లులు కట్టలేక బాధలు పడతా ఉన్నారు. చెత్త మీద పన్ను వేస్తే కట్టలేక బాధపడతా ఉన్నారు. ఇవాళ టైటిల్ భూమి మీద హక్కు తీసేస్తా ఉన్నాడు. దాని మీద పెద్ద ఆందోళనగా ఉంది ప్రజలకి. అది కాకుండా దేశంలో ఎక్కడా లేనటువంటి పెట్రోల్ డీజిల్ రేటు వసూలు చేస్తా ఉన్నాడు. వాళ్ళు అసలు ఏది ఒక్క ఎస్సీ కార్పొరేషన్లు కానీ బీసీ కార్పొరేషన్లో కానీ ఎస్టీ కార్పొరేషన్ ఒక్క రూపాయి లేదు. స్వయం ఉపాధి లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. కాబట్టి అనేక సమస్యల మీద ప్రజలు ఉపాధి లేక నిరుద్యోగులు అలమటిస్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి కూడా ఉన్నదాన్ని. సో గత పాలన చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన అభివృద్ధిని ఏదైతే ఈ ప్రభుత్వం ఆపేసిందో దాన్ని మళ్ళీ కాదు, సంక్షేమం కూడా అదే అభివృద్ధి సంక్షేమం దాన్ని కంటిన్యూ చేయడం కోసం ప్రజలు చూస్తున్నారు. పాయింట్ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పెట్టేటువంటి మేనిఫెస్టోను కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే మరింత బాగుంటుందని చెప్పేసి కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీల మేనిఫెస్టో అంటే మేము ఉమ్మడి మేనిఫెస్టోను పెడతాము, వాళ్ళు ఇచ్చేటువంటి పాయింట్స్ కూడా పెట్టి ఆ ఉమ్మడి మేనిఫెస్టో ద్వారానే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. కాబట్టి ఆ కూటమి రావాలని కోరుతున్నారు తప్పితే మార్పు కోసం చోట్ల. ఓకే, సో మూడో పార్టీ సంగతి ఏంటి మరి? ఏమండి మూడో పార్టీ సంగతి ఏంటి? ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అసలు వీళ్ళిద్దరే సీట్లు డిక్లేర్ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. నేను అనేక టీవీలో దాని గురించి చెప్పుకుంటూ వచ్చా. ఇక చాలా సమయం ఉంది ప్రకటిస్తామని. మూడో పార్టీ ఇప్పుడు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఏంటి, మార్చి 11 కానీ షెడ్యూల్ ప్రకటించారట. షెడ్యూల్ వేరు, నోటిఫికేషన్ వేరు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ, విత్డ్రాల ప్రక్రియ వరకు కూడా పొత్తులు కొనసాగుతాయి. సీట్లు సర్దుబాటు జరుగుద్ది. ప్lenty ఆఫ్ టైం ఉంది. కాబట్టి దీంట్లో కంగారేముంది, తొందరపడేదేముంది? సో ఇప్పుడు తొందర సరే, అది రెండింటికి వర్తిస్తుంది. తొందర ఏముంది బీజేపీ రావడానికి అనుకున్నప్పుడు, తొందర ఏముంది సీట్ల ప్రకటన కూడా అని ఉంటుందిగా. అలా కాదండి, మేము పొత్తులో ఉన్నాం, మేము పరస్పరం అంగీకరించుకొని ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దాని మీద మాకు క్లారిటీ వచ్చింది. వాళ్ళు మేము దాదాపు 55 సీట్లు 54 సీట్లు దాకా ఆగిపోయి ఉన్నాయి. బీజేపీ వస్తే బీజేపీతో కూడా మాట్లాడి, గతంలో బీజేపీ పోటీ చేసింది మాతో కలిపి 2014లో 4 పార్లమెంటు 8 ఎన్నో అసెంబ్లీ పోటీ చేశారు. మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో చూస్తాం, వాళ్ళతో కూడా మాట్లాడతాం. సంయుక్తంగా డిక్లేర్ చేయవలసి వస్తే డిక్లేర్ చేస్తాం, లేకపోతే మేమే పోటీ చేస్తాం. బీజేపీ కోర్టు మేము ఇంకోటి ఈ విషయమే కాదండి, ఇవాళ సీట్లు డిక్లేర్ చేయడమే కాదు, ఉమ్మడి మేనిఫెస్టోకి ముందుకెళ్తా ఉన్నాం. 28వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో 6 లక్షల మందితో బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం. మేము ముందుకెళ్ళిపోతా ఉన్నాం. 26 తెలుగుదేశం పిలుస్తుంది రా బహిరంగ సభ శ్రీకాకుళంలో ఉంది, 27 ఉంది. కంటిన్యూగా సభలు ఉన్నాయి. రవి గారు నమస్తే. కంటిన్యూగా అది కొనసాగుద్ది.